కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఎవరు మాట్లాడినా అది ఎంత పాపమో అందరికీ తెలుసు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ కనిపించకుండా పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ స్వామిని మనస్ఫూర్తిగా నమ్మితే బాంబుల్లో నుంచి హీరోలా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు రెండూ చూశారు. కాబట్టి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా వెళ్ళి మనం గుండు కొట్టించుకొని ప్రసాదం తిని దేవదర్శనం చేసి వచ్చినటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసం ఏదేదో మాట్లాడుతుంటాడు, అవాకులు చవాకులు. అవన్నీ మనం, ఎందుకంటే ఎవరైనా ఒక భక్తుడు ఒక ప్రాబ్లం చెప్తే మనం మాట్లాడదాం, కానీ వాళ్ళకేంటంటే దేవస్థానాలు ఉండకూడదు, ప్రజలు క్షేమంగా ఉండకూడదు, అలా మాట్లాడుతూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసినటువంటి ఇక్కట్ల నుంచి ఇప్పుడు బయటపడింది. కల్తీ నెయ్యి నుంచి, కల్తీ ప్రసాదం నుంచి బయటపడింది. ఇప్పుడు అన్యమత ప్రచారాల నుంచి బయటపడి ఈరోజు హిందువులందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలు వేరే మతం వాళ్ళు కూడా వెళ్తారు. వెళ్ళి చక్కగా అక్కడ వాళ్ళు సంతకం పెట్టి లోపలికి వెళ్ళి ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకొని వస్తున్నారు. కాబట్టి ఇందులో భగవంతుడు ఒక్కడే, ఆ భగవంతుడు ఖచ్చితంగా అందరూ పూజిస్తున్నారు. భగవంతుడి మీద ఎలాగో ప్రజల మీద తిడతారు, కుటుంబ సభ్యులను తిడతారు, అందరిని తిడతారు, దేవుణ్ణి కూడా వాళ్ళు వదలట్లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ అన్నమాట.